మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అధిక మాస సంకటహర చతుర్థి, గురువారం, పరమ పవిత్రమైన రోజు. ఇది మామూలు రోజు కాదు, చాలా అరుదైన రోజున గనుక ఈ రోజు ఏం చేసినా చెయ్యకపోయినా రాత్రి 12 లోపు ఈ కథ వింటే చాలు, 2 నిమిషాల్లో మీ దశ తిరిగిపోతుంది. గణపతి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలు తీరిపోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, వద్దన్న ధనవర్షం కురుస్తుంది. కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు, రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినండి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం మహాగణపతయే నమః అని, ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు గురువారంతో కూడిన సంకటహర చతుర్థి గనుక ఈరోజు ఈ పిసినారి భక్తురాలి కథను వింటే చాలు, పేదరికం పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అజ్ఞానం తొలగిపోతుంది. పూర్వం ఒక ఊరిలో యశోద అనే మహిళ తన కోడలు దేవితో కలిసి నివసిస్తూ ఉంటుంది. కోడలు లక్ష్మీదేవికి భక్తురాలు, కానీ చాలా పిసినారిది. ఒకరోజు యశోద వాకిట్లో వంట వండుతూ ఉంటుంది. ఇంతలో ఒక కుక్క అక్కడికి వస్తుంది. ఆ వంటను చూసి అది తోకాడించటం మొదలు పెడుతుంది. అప్పుడు యశోద ఆ కుక్కను చూసి పాపం కుక్కకు ఆకలేస్తున్నట్లున్నది అని అనుకుని దానికి ఒక రొట్టె వేస్తుంది. కుక్క ఆ రొట్టె తినబోతూ ఉండగా కోడలు అక్కడికి వస్తుంది. కుక్క రొట్టె తినటం చూసిన ఆమెకు కోపం వస్తుంది. ఏమిటి, ఇప్పుడు కుక్క కూడా తింటుందా? భోజనం అంతా దానికే పెట్టేయండి, ఇక్కడ బోలెడన్ని ఆస్తులు ఉన్నాయి కదా అని అత్తతో అంటుంది. దానికి యశోద, పాపం అది నోరు లేని జంతువు, ఒక్క రొట్టె వేస్తే ఏమైపోతుంది, దానికి తిండి పెడితే పుణ్యమే వస్తుంది అంటుంది. అప్పుడు దేవి అత్తతో, మీకు వృద్ధాప్యం వచ్చింది, పుణ్యం సంపాదించి ఏం చేస్తారు అని కసురుకుంటుంది. ఆ మాటలు విన్న యశోదకు చాలా బాధ అనిపిస్తుంది. నేను కుక్కకు ఒక రొట్టె కూడా పెట్టలేనా అని మనసులో బాధపడుతుంది. జంతువులకే కాదు, అడుక్కునే వారికి కూడా దేవి ఏమీ దానం చేసేది కాదు. దేవి భర్త అయిన రమేష్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. దేవికి రాజు అనే 4 ఏళ్ల కొడుకు ఉంటాడు. రాజుకు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంగా ఉంటుంది. ఎంతోమంది డాక్టర్లకు చూపించినా అతని ఆరోగ్యం కుదుట పడదు. రాజు అసలు తిండి కూడా సరిగా తినడు. దేవి రోజు రాజు దగ్గరికి వెళ్ళి, నాన్న, రాజు ఒంట్లో ఎలా ఉంది నాన్న, ఉండు, నువ్వు తినడానికి ఏమైనా చేస్తాను అని అడుగుతూ ఉండేది. కానీ రాజు మాత్రం, అమ్మా, నాకేమీ తినాలని లేదు అంటూ ఉండేవాడు. అలా ఎలా? నేను నీకు ఇష్టమైన వంట వండుతాను, నువ్వు తినాల్సిందే అని దేవి వంటింట్లోకి వెళ్ళి రాజుకు ఇష్టమైన వంట వండుతుంది. కానీ రాజు ఆ భోజనంలో చెయ్యి కూడా పెట్టేవాడు కాదు. కాకుండా వీడికి ఎలా తగ్గుతుందో ఏమో అని దేవి బాధపడుతూ ఉండేది. దేవి లక్ష్మీదేవి భక్తురాలు అయినందువల్ల ప్రతి మంగళవారము, గురువారము, శుక్రవారము గుడికి వెళ్ళి పూజ చేస్తూ ఉండేది. కానీ పిసినారితనం కారణంగా దక్షిణగా కేవలం 1 రూపాయి మాత్రం వేసేది. అమ్మా లక్ష్మీదేవి, నాపై దయ చూపించు, నా కొడుకుకు తొందరగా నయం చెయ్యి తల్లి, నా ఇంట్లో దేనికి లోటు లేకుండా చూడు తల్లి అని కోరుకునేది. కానీ దేవి వేసిన దక్షిణ చూసిన పూజారి, దక్షిణగా 1 రూపాయి వేశావు, కానీ కోరికలు మాత్రం ఇన్ని కోరుతున్నావు అంటాడు. పూజారి గారు, నేను ఏమి ఇచ్చినా ఆ అమ్మవారు అయితే తినరు కదా, అవన్నీ తినేది మీరు, బోలెడంత దానం చేయటం వల్ల ఏం ఉపయోగం అని అంటుంది. ఇది విన్న పూజారి ఆమెతో ఇలా అంటాడు, అమ్మా దేవి, దేవుడికి దక్షిణగా ఇవ్వటం అంటే ఎవరిని ఆకలితో ఉండకుండా చూడటం, అది కూడా ఒక పుణ్యకార్యమే అని అంటాడు. ఎవరికో ఆకలి తీర్చడానికి నా ఇల్లు గుల్ల చేసుకోమంటారా అని చెప్పి దక్షిణగా వేసిన 1 రూపాయి కూడా తిరిగి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవి. పూజారి ఆమె గుణాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. దేవి ఇంటికి వచ్చేసరికి అత్తగారు పావురాలకు గింజలు వేస్తూ కనిపిస్తుంది. ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు ఆమె అత్త దగ్గరకు వెళ్ళి, ఇల్లంతా దోచిపెట్టండి, వాటికి కుక్కకి రొట్టెలు, పావురాలకి గింజలు, మీ మతి ఏమైనా చెడిపోయిందా, ఉన్న ధనమంతా వృధా చేస్తూ ఉన్నారు అని అడుగుతుంది. విన్న యశోద, ఇన్ని గింజలు పావురాలకు వేయటం వల్ల మన ఆస్తులేమీ తరిగిపోవు కోడలా, ఎందుకంత పిసినారితనం చేస్తావు అని అంటుంది. అవును, నేను పిసినారి దాన్నే, ఎక్కువ మాట్లాడారంటే మిమ్మల్ని కూడా ఇంట్లో నుంచి పంపించి వేస్తాను అంటుంది దేవి.
కోడలి మాటలు విన్న యశోదకు చాలా కష్టం అనిపిస్తుంది. తన గదిలోనికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అలా యశోద ఏడుస్తూ, అమ్మా లక్ష్మీమాత, నా కోడలికి కొంత సద్బుద్ధి ఇవ్వు తల్లి అని వేడుకుంటుంది ఆ అమ్మవారిని. ఆ రోజు మధ్యాహ్నం కళ్ళు లేని ఒక భిక్షగాడు వారి ఇంటి బయట నిల్చొని, అంధునికి భోజనం పెట్టండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది అని కేకలు పెడుతూ ఉంటాడు. అది విన్న యశోద కోడలి దగ్గరకు వెళ్ళి డబ్బులు అడుగుతుంది. కోడలా, ఒక అంధ భిక్షగాడు భిక్షం అడుగుతున్నాడు, కొంచెం డబ్బులు ఇవ్వమ్మా అని అడుగుతుంది. అప్పుడు దేవి వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. ఇంత వేడిలో వంట చేస్తున్నాను, కనిపించటం లేదా మీకు? మాటిమాటికి డబ్బులు అడుగుతూ ఉంటారు, వెళ్ళండి ఇక్కడి నుంచి, భిక్షగాన్ని కూడా వెళ్ళమనండి అని చిరాకు పడుతుంది దేవి. కానీ దేవి పాపం, అతను అంధుడు అంటుంది యశోద. అంధుడైతే నన్ను ఏం చేయమంటారు? వీళ్ళందరికీ దానం చేస్తానని నేనేమైనా మాట ఇచ్చానా అని అరుస్తుంది దేవి. ఇక చేసేదేమీ లేక యశోద బయటకు వచ్చి ఆ బిచ్చగాడితో, క్షమించు బాబు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు అని అంటుంది. దాంతో భిక్షగాడు నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు యశోద మనసులో, హే లక్ష్మీమాత, నా కోడలి మతి చెడిపోయింది, ఆమెను మంచి మార్గంలో నడిపించు తల్లి అని బాధపడుతుంది. ఆ రోజు రాత్రి దేవి తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. నిద్రలో ఆమె లక్ష్మీదేవిని ధన సంపదలు అడుగుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్ష రూపంలో ఆ గదిలోనికి వస్తుంది. లక్ష్మీదేవి ఆమెతో ఇలా అంటుంది, నువ్వు ప్రతిరోజు ధనం సంపద ఇవ్వమని అడుగుతావు, నేను నీ కోరిక తీర్చగలను, కానీ దానికి బదులుగా నా ఆజ్ఞను నువ్వు పాటించాలి అని లక్ష్మీదేవి ఆ దేవితో అంటుంది. తప్పకుండా అమ్మ, మీరేం చెప్తే అది చేస్తాను అంటుంది దేవి. అయితే రేపు ఉదయం నీ ఇంటికి ఏ భిక్షగాడు వచ్చినా తప్పకుండా ఏదో ఒకటి దానం చేసి వారిని పంపించాలి అని లక్ష్మీదేవి చెప్పి అంతర్ధానమైపోతుంది. అప్పుడు దేవి నిద్రలేచి అత్తగారి దగ్గరకు వెళ్ళి విషయమంతా కూడా చెప్తుంది. దానికి యశోదాదేవి, ఆ లక్ష్మీదేవి మంచి మాట చెప్పింది అని అంటుంది. కానీ దేవి మాత్రం, ఇది మీకు సవ్యంగా అనిపిస్తుందా? ఇలా అందరికీ దానం చేస్తూ పోతే దాచిన సంపదంతా కూడా కరిగిపోతుంది అని అంటుంది. అప్పుడు యశోద, భగవంతుడి ఆదేశాన్ని అయితే పూర్తి చేయాలి కదమ్మా, అయినా నువ్వు చింతించకు, రేపు బంధు ఉండటం వల్ల ఎక్కువ మంది బిచ్చగాళ్ళు రారులే అని అంటుంది. ఇది చాలా మంచి విషయమే, 3-4 వచ్చారంటే వారికి ఏదో కొంత డబ్బు ఇచ్చి పంపించి వేస్తాను అని అనుకుంటుంది దేవి. మర్నాడు దేవి ఉదయాన్నే లేచి ఇంటి బయటకు వచ్చి నిలబడుతుంది. ఎక్కువ మంది రాకూడదని ఆమె మనసులోనే కోరుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక బిచ్చగత్తె వస్తుంది. నేను చాలా పేదదాన్నమ్మా, కొంచెం డబ్బులు ఇవ్వరా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని అంటుంది. ఇది విన్న దేవి, ఉండు, డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చి దానం చేస్తుంది. ఆ బిచ్చగత్తె 100 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతుంది. పోనీలే, ఏదో కొన్ని డబ్బులతోనే పని అయిపోయింది, ఇక ఎవరూ రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటుంది దేవి. కానీ ఇంతలో మరొక భిక్షగాడు అక్కడికి వస్తాడు. దేవి అతనికి కూడా కొన్ని డబ్బులు ఇచ్చి పంపించి వేస్తుంది. తర్వాత 3వ భిక్షగాడు వస్తాడు. రోజు ఇంతమంది రారే అని అనుకుంటుంది దేవి. ఆమె డబ్బులు తీసుకుని వచ్చేసరికి తన ఇంటి ముందు భిక్షగాల లైన్ ఉంటుంది. అందరూ దానం చేయమని కలిసి అడుగుతూ ఉంటారు. ఈరోజు బంధు కదా, ఎవరు ఇంటి నుంచి బయటకు రారు, మరి వీళ్ళేంటి ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్తూనే ఉన్నారు, ఎలాగోలా వీళ్ళందరికీ ఎంతో కొంత ఇచ్చి పంపించాలి అని దేవి అనుకుని వారందరికీ తలో 100 రూపాయలు ఇస్తుంది. చింతగా ఇంటి లోపలికి వెళ్ళడానికి వెనక్కి తిరిగి వెళ్ళేసరికి అటుపక్క కూడా బిచ్చగాళ్ళు లైను కనిపిస్తుంది. ఆమె వారందరికీ కూడా డబ్బులు ఇస్తుంది. మెల్లగా ఆమె డబ్బులన్నీ కూడా అయిపోతాయి. ఇప్పుడు ఆమె మిగిలిన బిచ్చగాళ్లకు భోజనం పెట్టడం ప్రారంభిస్తుంది. మెల్లగా వండిన వంటలు కూడా అయిపోతూ ఉంటాయి. అప్పుడు దేవి అత్తగారి దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకొని రోధిస్తుంది. కూడబెట్టిన డబ్బులు భోజనం అన్నీ అయిపోయాయి, కానీ భిక్షగాళ్ళు మాత్రం వస్తూనే ఉన్నారు అని అంటుంది. దానికి యశోద, అమ్మాయి, ఇది ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి చమత్కారమే, ఆ తల్లి నిన్ను పరీక్షిస్తుంది, లేకపోతే ఇంతమంది భిక్షగాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అని చెప్తుంది. అప్పుడు దేవి, ఓ లక్ష్మీమాత, నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది, ఇప్పుడు ఈ ఇల్లు మాత్రమే ఉంది, దీన్ని కూడా మీరు తీసుకోండి అని అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి అక్కడ స్వయంగా ప్రత్యక్షమవుతుంది. దేవి, నువ్వు నా ఆజ్ఞ పాటిస్తావో లేదో అని నేను నిన్ను పరీక్షించాను, అందుకోసమే నేను అనేక మంది భిక్షగాల రూపంలో వస్తూనే ఉన్నాను. నువ్వు పరీక్ష నెగ్గావమ్మా, నేను ప్రసన్నురాలిని అయ్యాను. పిసినారితనం మంచిది కాదమ్మా, మనలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని లక్ష్మీదేవి దేవితో చెప్తుంది.
లక్ష్మీదేవి మాటలు విన్న దేవి ఏడవటం మొదలు పెడుతుంది. ఇప్పటి నుంచి అందరికీ సహాయం పడతాను, అలాగే అవసరంలో ఉన్న వారికి దానం చేస్తాను అని లక్ష్మీదేవికి ప్రమాణం చేస్తుంది. మంచి ఆలోచన తల్లి, నీ ధనమంతా కూడా తిరిగి పొందుతావు, నీ కొడుకు ఆరోగ్యం కూడా బాగవుతుంది, తదాస్తు అని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానమైపోతుంది. దేవికి తన ధనమంతా తిరిగి లభిస్తుంది. ఆమె కొడుకు ఆరోగ్యం కూడా బాగి ఆడుకోవటం మొదలు పెడతాడు. దేవి తన పిసినారితనం విడిచిపెట్టేస్తుంది. అవసరంలో ఉన్న వారికి దానం చేయటం మొదలు పెడుతుంది. అలాగే ఈరోజు ఈ సంకటహర చతుర్థి వ్రతకథను వింటే చాలు, ఆటంకాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, తిరుగులేని రాజయోగం పడుతుంది. పూర్వం అవంతి నగరానికి సమీపంలో ఒక చిన్న పల్లెటూరి చివరన శిథిలమైన ఒక పాడుబడిన సత్రంలో దీనయ్య అనే ఒక అడుక్కునేవాడు ఉండేవాడు. అతని పేరుకు తగ్గట్టే అతని బ్రతుకు కూడా అత్యంత దయనీయంగా ఉండేది. చిరిగిన గుడ్డలు, జడలు, కట్టిన జుట్టు, ఆకలితో నకనకలాడుతున్న శరీరం, కళ్ళల్లో ఎప్పుడూ ఒక తెలియని నిరాశ, నిస్పృహ. అతనిని చూస్తే జాలిపడటం మాట అట్టుంచి ఊరిలోని ప్రజలు చీత్కారాలు చేసేవారు. వీడు ఒక దరిద్రుడు, వీడి ముఖం చూస్తే రోజంతా పనులు జరగవు అని తిట్టి వెళ్ళగొట్టేవారు. దీనయ్య ఏ పని చేద్దామన్నా కలిసి వచ్చేది కాదు. కూలి పనికి వెళ్తే ఆ రోజే యజమానికి ఏదో ఒక నష్టం వచ్చేది. దాంతో దీనయ్యను తిట్టి పంపించేసేవారు. కనీసం అడుగు తిందామని ఎవరి ఇంటి ముందైనా నిలబడితే కుక్కలను ఉసిగొలిపి తరిమి వేసేవారు. అతని జీవితం ఒక శాపంలా, ఒక తీరని నరకంలా సాగిపోతుంది. ఇంతటి దౌర్భాగ్యంలో కూడా దీనయ్యకు తోడుగా ఒకే ఒక్క ప్రాణి ఉండేది. అది ఒక నల్లని వీధి కుక్క. దానికి కూడా ఊరిలో ఎవ్వరూ ఇంత అన్నం పెట్టేవారు కాదు. దీనయ్యకు అడుక్కుంటే దొరికిన ఆ కాస్త ఎండిన రొట్టె ముక్కలో మెతుకులలో సగం ఆ కుక్కకే పెట్టేవాడు. తను రోజుల తరబడి పస్తులున్న ఆ మూగజీవి ఆకలిని చూడలేకపోయేవాడు. ఆ కుక్క కూడా దీనయ్యను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక నీడలా అతన్ని అనుసరించేది. రాత్రిపూట అతనికి కాపలాగా ఉండేది. ఆ ఇద్దరి మధ్య ఒక వర్ణనాతీతమైన స్నేహబంధం, ఒక మూగ ప్రేమ ఉండేది. ఒకనాడు ఆకాశం బద్దలైనట్లుగా వర్షం కురుస్తుంది. ఆ పాడుబడిన సత్రం పైకప్పు కూడా జల్లెడలా కారిపోతోంది. బయట కుండపోత వర్షం, లోపల కడుపులో ఆకలి మంట, చలికి శరీరం గజగజ వణికిపోతుంది. ఆ రోజు అడుక్కుందామంటే కూడా ఎవరూ బయటకు రాలేదు. దీనయ్య, అతని స్నేహితుడైన ఆ కుక్క ఇద్దరూ ఆకలితో నీరసించిపోయారు. ఓ భగవంతుడా, నన్ను ఎందుకు పుట్టించావు? ఈ నరకం నుంచి నాకు విముక్తి లేదా? నేను ఏ జన్మలో చేసుకున్న పాపము ఈ శిక్ష అనుభవిస్తున్నాను అని దీనయ్య గొంతెత్తి ఏడుస్తూ తన తలరాతను నిందించుకున్నాడు. అదే సమయంలో ఆ వర్షంలో తడుస్తూ వేదశర్మ అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు దారిలో వెళుతూ ఆ సత్రంలోనికి వచ్చాడు. ఆయన ముఖంలో బ్రహ్మ తేజస్సు, కళ్ళల్లో అపారమైన కరుణ తొణికిసలాడుతూ ఉన్నాయి. ఆయన దీనయ్య దీనస్థితిని, అతని పక్కనే ఆకలితో ముడుచుకు పడుకున్న కుక్కను చూసి చలించిపోయాడు. దీనయ్య ఏడుపుని విని, నాయనా, ఎందుకు అంతలా విలపిస్తూ ఉన్నావు? దైవాన్ని నిందించటం వల్ల ప్రయోజనం లేదు. కష్టాలు మన కర్మఫలాలు, వాటిని తొలగించుకోవడానికి మార్గాలు కూడా ఆ దైవమే చూపిస్తాడు అని ఓదార్పుగా ప్రేమగా అన్నాడు. దీనయ్య కళ్ళు తుడుచుకుని ఆ బ్రాహ్మణుడి పాదాలపై పడి, స్వామి, నా కష్టాలు గట్టెక్కే మార్గం ఉంటే దయచేసి చెప్పండి. ఈ నరకం నుంచి నన్ను బయటపడేయండి. మీరు ఏది చెప్పినా చేస్తాను, ఎంతటి కఠినమైన నియమమైనా పాటిస్తాను అని వేడుకున్నాడు. అప్పుడు వేదశర్మ చిరునవ్వుతో, నాయనా, రేపే ఒక అద్భుతమైన రోజు రాబోతుంది. అది బహుళ పక్ష చతుర్థి. దీనిని సంకటహర చతుర్థి అంటారు. ఆ రోజున విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాథుడిని భక్తితో పూజించి ఆయన ప్రీతి కోసం ఉపవాసం ఉంటే ఆయన మన సకల సంకటాలను హరిస్తాడు. మన జన్మజన్మల పాపాలను కూడా ప్రక్షాళన చేస్తాడు. ఇది సామాన్యమైన వ్రతం కాదు, కలియుగంలో కల్పవృక్షం లాంటిది అని చెప్పాడు. ఆ మాటలు విన్న దీనయ్య ముఖంలో కొద్దిగా ఆశ చిగురించింది. స్వామి, నేనొక అడుగు తినేవాడిని. నా దగ్గర పూజకు కావలసిన సామాగ్రి కొనడానికి చిల్లిగవ్వ కూడా లేదు. అలాంటి నేను ఈ వ్రతాన్ని ఎలా చేయగలను? రోజు తినడానికి తిండి లేని నేను ఉపవాసం ఎలా ఉండగలను అని దీనంగా అడిగాడు. అప్పుడు వేదశర్మ ఆ వ్రతం యొక్క గొప్పతనాన్ని, దానిని ఆచరించే సులువైన విధానాన్ని వివరించడం మొదలుపెట్టాడు. నాయన, వినాయకుడికి కావాల్సింది మన భక్తి తప్ప మనం సమర్పించే బంగారము, వెండి కాదు. రేపు ఉదయాన్నే నిద్రలేచి దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి శుభ్రంగా ఉండు. ఆ తర్వాత ఆ నది ఒడ్డున ఉన్న తడి మట్టిని తీసుకుని దాంతో ఒక చిన్న గణపతి విగ్రహాన్ని నీ చేతులతో స్వయంగా తయారు చెయ్యి. ఆ మట్టి గణపతినే నీ దైవంగా భావించు. ఆ విగ్రహాన్ని ఆ సత్రంలో ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచి నీకు దొరికిన ఏవో కొన్ని అడవి పూలతో, పచ్చని గరికతో ఆ స్వామిని అలంకరించు.
గణపతికి గరిక అంటే ప్రాణం. నీ దగ్గర నైవేద్యం పెట్టడానికి ఏమీ లేకపోతే కనీసం ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించి, అది కూడా లేకపోతే నువ్వు తాగే మంచినీళ్ళని నైవేద్యంగా భావించి సమర్పించు. మనసులో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని రోజంతా జపిస్తూ ఉండు. ఇక ఉపవాసం విషయానికి వస్తే నిజమైన ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు. ఉప అంటే సమీపంలో, వాసం అంటే నివసించటం, అంటే భగవంతుడికి సమీపంగా ఆయన ధ్యానంలోనే రోజంతా గడపటం. నీరసంగా అనిపిస్తే పండ్లు పాలు తీసుకోవచ్చు. అవేమీ లేకపోతే కనీసం నీళ్లు తాగి అయినా సరే మనసును మాత్రం స్వామిపైనే లగ్నం చేయాలి. ఉపవాసం వల్ల మన శరీరం శుద్ధి అవుతుంది, మనసు నిర్మలమవుతుంది, మన ప్రార్థనలకు శక్తి పెరుగుతుంది. సాయంత్రం చంద్రోదయమైన తర్వాత ఆకాశంలో చంద్రుణ్ణి చూసి ఆయనకు నమస్కరించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నీ మట్టి గణపతికి ధూపము దీపము చూపించి నీ కష్టాలన్నీ తొలగించమని వేడుకుని ఆ తర్వాత నువ్వు భోజనం చేయాలి. ఈ వ్రతానికి కావాల్సింది డబ్బు కాదు, దృఢమైన సంకల్పం, అచంచలమైన నమ్మకం. ఈ ఒక్కరోజు ఇలా భక్తితో చెయ్యి, నీ కష్టాలు తప్పక తొలగిపోతాయని చెప్పి వేదశర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడి మాటలు దీనయ్యకు ఒక కొత్త బలాన్ని, ఒక సరికొత్త ఆశను ఇచ్చాయి. ఎలాగైనా ఆ వ్రతాన్ని ఆచరించాలని నిశ్చయించుకున్నాడు. చెప్పినట్లే మరుసటి రోజు ఉదయాన్నే నదికి వెళ్ళి స్నానం చేసి ఒండ్రు మట్టితో ఒక చిన్న అందమైన గణపతి విగ్రహాన్ని తయారు చేశాడు. దానికి దగ్గరలో దొరికిన గరికను, కొన్ని అడవి పూలను తెచ్చి అలంకరించాడు. అతని పక్కనే ఆ కుక్క కూడా మౌనంగా కూర్చుని అంతా గమనిస్తుంది. దీనయ్య కళ్ళు మూసుకొని పూర్తి ఏకాగ్రతతో గణపతిని ప్రార్థించాడు. పగలంతా ఉపవాసం ఉన్నాడు. ఆకలితో కడుపు నకనకలాడుతున్నా అతని మనసు మాత్రం గణనాథునిపైనే లగ్నమై ఉంది. ప్రతి క్షణం ఓం గం గణపతియే నమః అని జపిస్తూనే ఉన్నాడు. సాయంత్రం అయ్యింది. ఆకాశంలో నెమ్మదిగా చంద్రుడు ఉదయించాడు. చంద్రుని చల్లని వెన్నెల ఆ పాడుబడిన సత్రంపై పడుతోంది. దీనయ్య బయటకు వచ్చి చంద్రుడికి నమస్కరించి లోపలికి వచ్చి మట్టి గణపతికి నమస్కరించి తన దగ్గరున్న ఒక్కగానొక్క ఎండిన రొట్టె ముక్కను నైవేద్యంగా సమర్పించాడు. స్వామి, నా దగ్గర ఇంతకన్నా ఏమీ లేదు. నా ఉపవాస ఫలాన్ని, నా పూజను స్వీకరించి నన్ను కరుణించు అని వేడుకుని ఆ రొట్టెలో సగం తిని మిగతా సగం తన ప్రియమైన స్నేహితుడైన ఆ కుక్కకు కూడా పెట్టాడు. ఆశ్చర్యం, ఆ రాత్రి దీనయ్యకు చాలా ప్రశాంతంగా నిద్రపట్టింది. మరుసటి రోజు ఉదయం అతను నిద్రలేవగానే ఒక అద్భుతం జరిగింది. ఎప్పుడు అతన్ని చీత్కరించే ఒక సేట్ గారి ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉండగా ఆ ఇంటి యజమానురాలు బయటకు వచ్చి, అయ్యో పాపం, నిన్నటి నుంచి చూస్తున్నాను నీరసంగా ఉన్నావు, ఈరోజు మా ఇంట్లో పూజ జరిగింది, ఈ ప్రసాదం తీసుకో అని చెప్పి కడుపు నిండా వేడివేడి పులిహోర లడ్డూలు పెట్టింది. చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్న దీనయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇది ఆ వినాయకుడి మహిమే, తన ఉపవాస ఫలమే అని గ్రహించాడు. ఆ రోజు నుండి ప్రతి సంకటహర చతుర్థి నాడు దీనయ్య అత్యంత శ్రద్ధతో ఉపవాస దీక్షలో ఆ వ్రతాన్ని ఆచరించడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా అతని జీవితంలో మార్పు రావటం ప్రారంభమైంది. అతని ముఖంలో కల వచ్చింది. ప్రజలు అతన్ని చూసి జాలిపడటం మొదలుపెట్టారు. కొందరు అతనికి పాత బట్టలు ఇచ్చారు, మరికొందరు చిన్న చిన్న పనులు చెప్పి డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. దీనయ్య ఇప్పుడు అడుక్కోవడం మానేసి కష్టపడి సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. ఆ కుక్కకు కూడా ప్రతిరోజు కడుపు నిండా భోజనం పెట్టేవాడు. 1 సంవత్సరం గడిచింది. ఇప్పుడు దీనయ్య ఒక చిన్న గుడిసె కట్టుకుని గౌరవంగా జీవిస్తున్నాడు. ఆ ఊరి ప్రజలందరూ అతన్ని దీనయ్య అనడం మానేసి దైవయ్య అని పిలవడం మొదలుపెట్టారు. ఈ సంకటహర చతుర్థి రోజున అతను తన గుడిసె ముందు వినాయకుడికి పూజ చేసుకుంటూ ఉండగా ఆ రోజు అతనికి దారి చూపిన బ్రాహ్మణుడు వేదశర్మ అటుగా వచ్చాడు. దైవయ్య ఆయన పాదాలపై పడి, స్వామి, మీ దయవల్లే నా బ్రతుకు మారింది, మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పాడు. వేదశర్మ చిరునవ్వు నవ్వి, నాయనా, నేను కేవలం మార్గాన్ని మాత్రమే చూపించాను, వ్రతాన్ని ఆచరించినది నువ్వు. నీకు ఈ ఫలితం రావడానికి అసలైన కారణం నీ ఉపవాసం, నీ భక్తి మాత్రమే కాదు, నీ కరుణ కూడా అన్నాడు. దేవయ్యకు అర్థం కాలేదు. కరుణ అంటే ఏమిటి స్వామి అని అడిగాడు. అప్పుడు వేదశర్మ అతని పక్కనే విశ్వాసంగా కూర్చున్న ఆ నల్లని కుక్క వైపు చూపించి, అవును దేవయ్య, నువ్వు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక అల్లాడుతున్న రోజుల్లో కూడా నీ ఉపవాసాన్ని ముగించిన తర్వాత దొరికిన ఆ కాస్త ఆహారంలో సగం ఈ మూగజీవానికి పంచుతూ వచ్చావు. నీ కష్టకాలంలో కూడా నీవు జీవకారుణ్యాన్ని వీడలేదు. ఆ వినాయకుడు నీ భక్తిని మాత్రమే కాదు, నీ హృదయాన్ని కూడా చూశాడు. ఆ కుక్క రూపంలో నీ ధర్మాన్ని, నీ కరుణను ఆ వినాయకుడే పరీక్షించాడు. కుక్క కాలభైరవ స్వరూపం, వినాయకుడికి అత్యంత ఇష్టమైన క్షేత్రపాలకుడు. నువ్వు ఆ క్షేత్రపాలకుడిని గౌరవించావు. అందుకే ఆ స్వామి నీపై సంపూర్ణ కరుణ చూపించాడు. గుర్తుంచుకో, కేవలం పూజలు ఉపవాసాలు చేస్తే సరిపోదు. మనసులో కరుణ, ప్రేమ, దయలేని పూజలకు భగవంతుడు ప్రసన్నుడు కాడు. నువ్వు ఈ రెండింటినీ సాధించావు, అందుకే నీ దశ తిరిగింది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ రోజు
దైవయ్యకు జీవిత సత్యం అర్థమైంది. సంకటహర చతుర్థి నాడు చేసే ఉపవాసం మన శరీరాన్ని మనసును శుద్ధి చేయటమే కాకుండా మనలోని మంచి గుణాలను కూడా బయటకు తెస్తుందని గ్రహించాడు. ఆ తర్వాత అతను తన జీవితాంతం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ ఆ మూగజీవాలను ప్రేమిస్తూ ఒక మహనీయుడిగా జీవించి చివరికి వినాయకుడిలో ఐక్యమయ్యాడు. ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే: మన కష్టాలు ఎంత పెద్దవైనా, సముద్రమంత లోతైనవి అయినా సరే సంకటహర చతుర్థి నాడు ఆ గణనాథుడిపై పూర్తి నమ్మకంతో భక్తితో చేసే ఉపవాసం, మనసులో సకల జీవుల పట్ల చూపే కరుణ, ఈ రెండూ ఉంటే చాలు మన జీవితంలోని సకల సంకటాలు తొలగిపోయి విజయం, ఐశ్వర్యం మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అదేవిధంగా ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా గణేష ఆలయాలని నిర్మిస్తే ఎంతటి ఫలితం వస్తుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు. ఆ వినాయకుడి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతముగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. పూర్వం సౌరాష్ట్ర దేశాన్ని సోమకాంతుడు అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మాత్ముడు, ప్రజారంజకుడు. ఆయన భార్య సుధర్మ మహాపతివ్రత. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ రాజ్యాన్ని సుభిక్షంగా ఏలుతూ ఉండేవారు. అయితే కాలచక్రం తిరిగినట్లుగా వారి సంతోషంపై ఒక పెద్ద పిడుగు పడింది. ఎంతో వెలుగుతో వెలిగిపోవలసిన రాజుగారి దేహాన్ని కుష్ఠివ్యాధి కబలించింది. క్రమక్రమంగా ఆ వ్యాధి తీవ్రమై ఒళ్ళంతా పుళ్ళుపడి చీము నెత్తురు కారుతూ ఆ పుండ్ల మీద పురుగులు పడేంత ఘోరమైన స్థితికి చేరుకున్నాడు రాజు. ఎందరో గొప్ప వైద్యులను పిలిపించి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. ఆ బాధను వర్ణించటం ఎవరితరం కాదు. కంటికి కనిపించని విధి ఆయన్ని అలా దహించి వేస్తోంది. లోకానికి రాజుగా ఉన్నవాడు ఇప్పుడు తన శరీరాన్ని తానే భరించలేని దుస్థితికి చేరుకున్నాడు. ఆ స్థితిలో ఆయనకు రాజ్యంపై విరక్తి కలిగింది. భార్యా బిడ్డలకు భారం కాకూడదని నిర్ణయించుకున్నాడు. తన కొడుక్కి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించి తనను ప్రాణప్రదంగా ప్రేమించే భార్య సుధర్మతో కలిసి అడవికి వెళ్ళిపోయాడు. అది వారి జీవితంలో ఒక చీకటి అధ్యాయంలా అనిపించినా అక్కడే వారి అదృష్టం మలుపు తిరిగింది. అడవిలో సంచరిస్తూ దైవయోగం వల్ల వారు భృగు మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. పరమ శాంతమూర్తి, త్రికాల జ్ఞాని అయిన భృగు మహర్షి పాదాలపై పడి సోమకాంతుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. స్వామి, నేను ఈ జన్మలో ఎవరికీ అపకారం చేయలేదు, ధర్మం తప్పలేదు, ప్రజా క్షేమమే నా శ్వాసగా బ్రతికాను. మరి నాకెందుకు ఈ ఘోరమైన శిక్ష? ఈ కుష్ఠవ్యాధి నన్ను ఇలా ఎందుకు దహించి వేస్తోంది అని ప్రశ్నించాడు. అప్పుడు భృగు మహర్షి కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో రాజు యొక్క గత జన్మను చూశారు. కాసేపటికి కళ్ళు తెరిచి, రాజా, నీవు ఇప్పుడు పడుతున్న బాధకు కారణం నీవు ఈ జన్మలో చేసిన పాపం కాదు, పూర్వజన్మలో నీవు చేసిన దుష్కృత్యాల ఫలితమే ఈ వ్యాధి అని చెప్పారు. పూర్వజన్మలో సోమకాంతుడు, కామకాంతుడు అనే పేరుతో పిలువబడే ఒక అత్యంత ఐశ్వర్యవంతుడు, అతనికి చక్కని భార్యా పిల్లలు ఉండేవారు. సుఖవంతమైన జీవనం గడుపుతూ ఉండేవాడు. కానీ దురదృష్టవశాత్తు అతని జీవితంలోనికి ఒక వేశ్య ప్రవేశించింది. ఆమె మొజిలో పడి కామాంధుడు తన విచక్షణను కోల్పోయాడు. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను నట్టేట వదిలేశాడు. తన దగ్గర ఉన్న అపారమైన సంపదనంతా ఆ వేశ్య కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. ధనం కరిగిపోతున్న కొద్దీ అతనికి జూదం వంటి చెడు అలవాట్లు తోడయ్యాయి. ఆస్తి అంతా అయిపోయాక ఆ వేశ్య కోరికలు తీర్చడం కోసం అతను అడవిలోనికి వెళ్ళి దారి దోపిడీలు చేయడం మొదలుపెట్టాడు. ప్రయాణికులను హింసించి చంపి వారి ధనాన్ని దోసుకునేవాడు. ఎంతోమంది అమాయకుల రక్తాన్ని కళ్ళజూశాడు. అతనికి పాపభీతి అసలు లేదు. అయితే కాలం గడిచే కొద్దీ ఆ వేశ్య చనిపోయింది. కామాంధుడు కూడా ముసలితనంలో వ్యాధుల బారిన పడి మంచాన పడ్డాడు. అతని దగ్గర అప్పటికి దోచుకున్న ధనం చాలా ఉంది. తన చివరి రోజుల్లో ఒక పాడుబడ్డ గణపతి ఆలయం అతనికి కనిపించింది. ఎందుకో అతని మనసులో ఒక మంచి ఆలోచన వచ్చి తన దగ్గర ఉన్న అపారమైన ధనంతో ఆ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఆ తర్వాత అతను మరణించాడు. మరణం తర్వాత కామాంధుడు యమలోకానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు అతని లెక్కలు చూసి, నువ్వు జీవితాంతం పాపాలు చేశావు, కానీ చివరిలో వినాయక ఆలయాన్ని నిర్మించి పుణ్యం సంపాదించావు. ముందుగా పాపాన్ని అనుభవిస్తావా లేదా పుణ్యాన్ని అనుభవిస్తావా అని అడిగాడు. నాకు పుణ్యమే కావాలి అని కోరుకున్నాడు. ఆ పుణ్యం కారణంగానే ఈ జన్మలో అతడు సోమకాంతుడు అనే చక్రవర్తిగా జన్మించి ఇన్నేళ్లు సుఖంగా రాజ్యాన్ని ఏలినాడు. కానీ ఈ పుణ్యకాలం
ముగియగానే అతని పూర్వజన్మలో చేసిన ఆ ఘోర పాపాలు పండటం మొదలయ్యాయి. ఆ పాప ఫలితమే ఈ కుష్ఠవ్యాధి అని మహర్షి వివరించారు. ఈ మాటలు విన్న రాజు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. స్వామి, తెలియక చేసినా తెలిసి చేసినా నా పూర్వజన్మ తప్పులకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఈ పాపపు ఊబి నుండి నాకు విముక్తి కలిగించండి. దీనికి పరిహారం ఏమిటో చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు భృగు మహర్షి చిరునవ్వుతో, నాయనా, గణపతి ఆరాధన అన్ని సంకటాలను హరిస్తుంది. నీవు ఇక్కడే ఉండి గణపతి పురాణాన్ని శ్రవణం చెయ్యి. అది నీ పాపాలను భస్మం చేస్తుంది అని చెప్పారు. రాజు అంగీకరించగా మహర్షి గణపతి పురాణాన్ని చదవటం ప్రారంభించారు. ఆ పురాణ శ్రవణం జరుగుతూ ఉండగా ఒక వింత జరిగింది. రాజు దేహంలో ఉన్న పాపపురుషుడు అతన్ని పురాణం విననివ్వటం లేదు. అప్పుడు మహర్షి తన కమండలంలోని పవిత్ర జలాన్ని తీసి మంత్రించి రాజు మీద చల్లారు. వెంటనే రాజు ముక్కు రంధ్రాల నుండి నల్లటి పొగలాంటి ఆకారం బయటకు వచ్చి చూస్తూ ఉండగానే ఒక భయంకరమైన రాక్షసుడిగా మారింది. ఆ పాపపురుషుడు తాటి చెట్టంత ఎత్తులో నల్లటి దేహంతో నోటి నుండి అగ్ని జ్వాలలు కక్కుతూ దేహం నుండి చీము నెత్తురు కక్కుతూ నిలబడ్డాడు. అది చూసి ఆశ్రమంలోని వారంతా భయంతో వణికిపోయారు. ఆ రాక్షసుడు అక్కడ ఉన్నవారిని తరమటం మొదలుపెట్టాడు. అప్పుడు భృగు మహర్షి తన తపోశక్తితో ఆ పాపపురుషుణ్ణి ఆపి, ఓ పాపపురుషుడా, ఈ రాజు పురాణ శ్రవణం చేయటం వల్ల నీవు బయటకు వచ్చావు. ఇప్పుడు నీ ప్రతాపం ఇక్కడ సాగదు. నీ రూపం తగ్గించుకొని ఆ పక్కనే ఉన్న ఎండిపోయిన మామిడి చెట్టు త్వరలో కూర్చో. నేను చెప్పేదాకా ఆ ఎండుటాకులు తింటూ అక్కడే ఉండు. బయటకు వస్తే నిన్ను భస్మం చేస్తాను అని హెచ్చరించారు. ఆ పాపపురుషుడు భయపడి ఆ చెట్టు త్వరలోనికి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి భృగు మహర్షి ఆ రాజదంపతుల చేత నిత్యం గణపతి పూజ చేయిస్తూ గణపతి లీలలను పురాణ గాథలను వివరిస్తూ ఉండేవారు. ఆశ్చర్యకరంగా ఆ పురాణ ప్రభావం వల్ల ఆ ఎండిపోయిన మామిడి చెట్టు మళ్ళీ చిగురించటం మొదలైంది. అక్కడే ఆ పాపపురుషుల్లోని మాలిన్యం కూడా తగ్గుతూ వస్తుంది. కొంతకాలానికి రాజు ఒంటిపై ఉన్న పుళ్ళు మానిపోయాయి. ఆయన దేహం మళ్ళీ పూర్వంలా బంగారు వర్ణంతో మెరిసిపోవటం మొదలయ్యింది. ఆయనలోని వ్యాధి పూర్తిగా నయమైంది. ఆ పాపపురుషుడు కూడా విముక్తి పొంది పైలోకానికి వెళ్ళిపోయాడు. గణపతి పురాణాన్ని శ్రద్ధగా వినటం వల్ల, ఒక పాడుబడ్డ వినాయక ఆలయాన్ని అభివృద్ధి చేయటం వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ కథ నిరూపిస్తుంది. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: చేసిన తప్పును తెలుసుకుని దైవ చింతనలో పడితే ఆ వినాయకుడు మన సంకటాలన్నిటినీ హరించి సుఖ సంతోషాలను ఇస్తాడు. అలాగే ఈరోజు గురువారం గనుక ఈ లక్ష్మీదేవి కథను వింటే చాలు, ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సూర్యాపురం అనే ఊర్లో రాములమ్మ తన కొడుకు కృష్ణుడితో కలిసి ఉండేది. ఆమె చాలా పిసినారి. దానివల్ల కొడుకు కూడా సరిగ్గా భోజనం పెట్టేది కాదు. కొన్నాళ్లకు రాములమ్మ తన కొడుకు పెళ్లిని దుర్గా అనే అమ్మాయితో చేస్తుంది. పెళ్లిలో కట్నంగా 4 లక్షల రూపాయలు, ఒక సోఫా సెట్టు వస్తాయి. ఆ సోఫాను ఆమె ఒక గదిలో దుప్పటి కప్పి భద్రంగా ఉంచుతుంది. ఒకరోజు రాములమ్మ ఇంట్లో లేనప్పుడు దుర్గా ఆ సోఫాను చూసి ఇలా అనుకుంటుంది: అయ్యో అత్తగారు, ఈ సోఫాను తెరవనే లేదు. ఇంట్లో ఇంకో సోఫా కూడా లేదు. నేనే తెరవాలని ఆవిడ నా కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. ఆవిడ ఇంటికి వచ్చే లోపలే ఈ సోఫాను హాల్లో పెడతాను, చూసి సంతోషిస్తారు అనుకుంటుంది. దాంతో భర్త సహాయంతో దుర్గా ఆ సోఫాను హాల్లో వేస్తుంది. తర్వాత కృష్ణ పని మీద బయటకు వెళ్ళిపోతాడు. దుర్గా టీ పెట్టుకొని సోఫా పైన కూర్చొని తాగుతూ ఉంటుంది. అంతలో రాములమ్మ వస్తుంది. రాగానే ఆమె సోఫాను చూసి, అయ్యో ఎందుకు దుర్గా సోఫాను తెరిచావు అని కోపంగా అడుగుతుంది. అత్తగారు, సోఫా అలా మూలన కప్పి ఉంది, అందుకే తెరిచాను. ఇంట్లో ఇంకో సోఫా కూడా లేదు. వస్తువులు ఉండగా కష్టపడటం ఎందుకు, అందుకే సోఫాను బయటకు తీశాను అను దుర్గ సమాధానం చెప్తుంది. నన్ను అడగకుండా ఎందుకు చేశావు? గుర్తుంచుకో, ఇప్పటి నుంచి నీ ఇష్టం వచ్చినట్లు ఏదీ చేయకు. ఈ ఇంట్లో నేను ఏం చెప్తే అదే జరగాలి అని రాములమ్మ గట్టిగా చెప్తుంది. సరే అత్తయ్య, ఇక మీదట అలాగే చేస్తాను అని దుర్గ అంటుంది. అప్పుడు రాములమ్మ మళ్ళీ దుర్గతో, ఇదేమిటి నువ్వు ఇప్పుడు టీ తాగుతున్నావు? నీకు తెలియదా, ఈ ఇంట్లో ఒక్కసారి మాత్రమే టీ పెట్టుకోవాలి, రెండవసారి ఎవరూ టీ తాగకూడదు. అనవసరంగా పాలు, చక్కెర, టీ పొడి ఎందుకు వృధా? ఈసారికి తాగావు కానీ ఇంకెప్పుడు అలా చేయకు అని అంటుంది. రాములమ్మ పిసినారితనం చూసి దుర్గ ఆశ్చర్యపోతుంది. రాత్రి కృష్ణ ఇంటికి వచ్చాక రాములమ్మ సోఫాను మళ్ళీ లోపల పెట్టించేస్తుంది.
అతను తమ గదిలోనికి వెళ్ళాక దుర్గ జరిగిందంతా కూడా చెప్తుంది. చూడండి, అత్తగారు చాలా పిసినారిలాగా ఉన్నారు. నన్ను టీ కూడా తాగవద్దన్నారు. ఇక్కడ ఒక్కసారే టీ తాగాలంట కదా, ప్రతిదానికి ఏదో ఒకటి అంటున్నారు. ఇలా అయితే ఎలా అని అడుగుతుంది. అమ్మ అంతే, చాలా పిసినారి. ఏమన్నా లాభం ఉండదు. ఆమె చెప్పినట్లే చేస్తే మేలు. ఆమె బుద్ధిని ఆ లక్ష్మీదేవి మాత్రమే మార్చగలదు అని కృష్ణ అంటాడు. రాములమ్మ లక్ష్మీమాతకు గొప్ప భక్తురాలు. ఎల్లప్పుడూ మాతను పూజిస్తుంది. ఇంకా ఎక్కువ ధనం కావాలని అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా ఆశపరురాలు. రాములమ్మ లక్ష్మీదేవికి పూజ చేస్తూ, అమ్మా లక్ష్మీమాత, నీ దయ నాపై ఎల్లప్పుడూ చూపించు. నన్ను ఈ ఊరిలోనూ గొప్ప ధనవంతురాలిని చెయ్యమ్మా అని రోజు అడుగుతూ ఉండేది. ఒకరోజు ఉదయాన్నే ఒక ఆవు వారి ఇంటి ముందుకు వస్తుంది. కొత్త కోడలైన దుర్గా ఒక రొట్టె తీసుకొచ్చి ఆ ఆవుకు పెడుతుంది. ఇది చూసిన రాములమ్మ కోపంతో మండిపడుతుంది. ఇదేంటి అమ్మాయి, నీకు తెలియదా, ఇలా రొట్టెలు వృధా చేయొద్దు అని అంటుంది. ఇందులో వృధా ఏముందత్తయ్య, ఆవుకు రొట్టె పెడితే మంచిదే కదా అని దుర్గా అడుగుతుంది. అవునవును, నీకు 2 పూటలు తిండి పెట్టకపోతే అప్పుడు తెలుస్తుంది రొట్టెలు విలువ ఏమిటో. ఈ రోజు నుంచి 2 రోజులు నీకు భోజనం ఉండదు, అర్థమయ్యిందా అని రాములమ్మ అంటుంది. అప్పుడు దుర్గా, అత్తయ్య, నేను గర్భవతిని అయ్యాను. పస్తులు ఉండటం బిడ్డకు మంచిది కాదు అని అంటుంది. అంతా మంచిదే, నీ బుర్ర బాగుపడుతుంది, వెళ్ళు ఇక్కడి నుంచి అని రాములమ్మ అంటుంది. అలా రాములమ్మ దుర్గకు తిండి పెట్టదు. మరుసటి రోజు ఆకలి వల్ల దుర్గకు ఒంట్లో బాగుండదు. ఏం చేయాలో తెలియక దుర్గా వంటగదిలోనికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉందేమోనని వెతుక్కుంటూ ఉంటుంది. కానీ ఏమీ దొరకదు. అంతలో బిస్కెట్లు డబ్బా కనిపిస్తుంది. కొన్ని బిస్కెట్లు తీసుకుని తింటూ ఉంటుంది దుర్గా. అంతలో రాములమ్మ హఠాత్తుగా వంటగదిలోనికి వస్తుంది. ఆమె దుర్గను చూసి, నేను నిన్ను తిననివ్వలేదని ఇలా దొంగతనం చేసి తింటావా? మీ వాళ్ళు ఇదే నేర్పించారా అని అడుగుతుంది. అత్తయ్య, నేను దొంగతనం చేయలేదు. నాకు చాలా ఆకలి వేస్తుంది. నా కోసం కాదు, నా బిడ్డ కోసం తింటున్నాను. దయచేసి తినడానికి ఏమైనా పెట్టండి అత్తయ్య. ఈ పరిస్థితుల్లో నేను పస్తులు ఎలా ఉండగలను అని దుర్గా అడుగుతుంది. కానీ రాములమ్మ ఏమీ వినిపించుకోదు. ఆమెను గదిలో పెట్టి తలుపు వేసేస్తుంది. అక్కడ దుర్గా చాలా ఏడుస్తుంది. అమ్మా లక్ష్మీమాత, ఏమిటిది? అత్తయ్య నిన్ను పూజిస్తుంది, కానీ ఇంత పిసినారిది. దానివల్ల ఆమె మంచి చెడు తెలుసుకోలేకపోతుంది. ఇలా ఎన్ని రోజులమ్మా? అసలే నేను గర్భవతిని. ఏదైనా చెయ్యమ్మా, ఇంకా భరించలేకపోతున్నాను తల్లి అని వేడుకుంటుంది. ఇదంతా వైకుంఠం నుండి లక్ష్మీనారాయణులు చూస్తూ ఉంటారు. విష్ణుమూర్తి లక్ష్మీమాతతో ఇలా అంటారు. దేవి, నువ్వు ఏమైనా చెయ్యాలి. నీ భక్తురాలు ఇంత పిసినారిది ఏమిటి? ఆమె హద్దు మీరుతుంది అని అంటాడు. మీరు సరిగ్గా చెప్పారు ప్రభు అని లక్ష్మీమాత అంటుంది. ఆ రోజు రాత్రి రాములమ్మ నిద్రపోతూ ఉండగా లక్ష్మీమాత ఆమె కలలోనికి వచ్చి, రాములమ్మ, ఓ రాములమ్మ, నువ్వు ఇంకా ధనం కావాలనుకుంటావు కదా, నేనే స్వయంగా వచ్చాను. రేపు నీ ఇంటికి భోజనం కోరి వచ్చిన వారికి నీ చేత్తో వండి కడుపు నిండా పెట్టు. దీనివల్ల నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని వరం ఇస్తుంది. సరేనమ్మా, అలాగే చేస్తాను. మీరు స్వయంగా వచ్చారు. ఇదంతా నా అదృష్టం అమ్మ. మీ ఆదేశం తప్పక పాటిస్తాను అని రాములమ్మ అంటుంది. లక్ష్మీమాత అదృశ్యమైపోతుంది. అప్పుడు రాములమ్మ నిద్రలేచి ఆలోచనలో పడుతుంది. ఎలా ఇప్పుడు? ఎవరికైనా తిండి పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ లక్ష్మీమాత స్వయంగా చెప్పారు కాబట్టి చేసి తీరాలి. కానీ ఎవరిస్తే వారికి భోజనం పెడతాను అని అనుకుంటుంది. రాములమ్మ పొద్దున్నే లేచి లక్ష్మీమాత చెప్పినట్లుగా మంచి రుచికరమైన భోజనం తయారు చేస్తుంది. కొంచెం సేపటికి ఒక భార్యాభర్తల జంట భిక్ష కోసం వస్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మేము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, కొంచెం భోజనం పెడతారా అని అడుగుతారు. తప్పకుండా రండి, ఇలా వచ్చి కూర్చోండి, ఇప్పుడే మీకోసం భోజనం తీసుకొస్తాను అని రాములమ్మ అంటుంది. రాములమ్మ వారి కోసం భోజనం వడ్డించి తీసుకొస్తుంది. ఇద్దరూ చాలా ఇష్టంగా భోజనం చేస్తారు. వంట చాలా బాగా చేశారు, కానీ మాకు ఇంకా కడుపు నిండలేదు, ఇంకా కొంచెం పెట్టగలరా అని అడుగుతారు. తప్పకుండా, ఇప్పుడే తీసుకొస్తాను అని రాములమ్మ అంటుంది. రాములమ్మ లోపల నుంచి ఇంకా భోజనం తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. ఇంతలోనే వండిన పదార్థాలన్నీ కూడా అయిపోతాయి. భగవంతుడా, లక్ష్మీమాత కడుపు నిండా భోజనం పెట్టమన్నారు. మరి వంటలన్నీ కూడా అయిపోయాయి. ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి. వీళ్ళు తింటూ ఉండగా దుకాణం నుంచి ఇంకా సరుకులు తీసుకువస్తాను అని రాములమ్మ అనుకుంటుంది. రాములమ్మ దుకాణం నుంచి చాలా సరుకులు తీసుకొస్తుంది. మళ్ళీ మళ్ళీ వండి తినిపిస్తూనే ఉంటుంది.
ఇద్దరూ చాలా ఇష్టంగా భోజనం తింటూ ఉంటారు. కానీ వారి ఆకలి ఎప్పటికీ తీరదు. మెల్లగా రాములమ్మ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. సరుకులు అయిపోతాయి. అప్పుడు రాములమ్మ బాధపడుతూ వారి వద్దకు వచ్చి, నన్ను క్షమించండి, మీకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను. ఇంకా పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను మహా పాపిని, నన్ను క్షమించండి. హే మహాలక్ష్మి, ఏమిటి ఈ పరీక్ష? నన్ను క్షమించమ్మా, మీ ఆజ్ఞ పాటించలేకపోతున్నాను అని రాములమ్మ ఏడవటం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ భార్యాభర్తలు లక్ష్మీదేవి విష్ణుమూర్తిగా మారి దర్శనమిస్తారు. లక్ష్మీమాత రాములమ్మతో, రాములమ్మ చింతించకు, నువ్వు పరీక్షలో గెలిచావు. నేను నీ భక్తికి మెచ్చాను. నీ పిసినారితనం వల్ల నీ కోడల్ని బాధ పెడుతున్నావు. దానివల్ల నాకు కోపంగా ఉంది అని అంటుంది. నన్ను క్షమించమ్మా, నా తప్పు తెలుసుకున్నాను. నా పాపాన్ని క్షమించు. ఇంకెప్పుడు ఇలా చెయ్యను. అందరితో ప్రేమగా ఉంటాను. అందరితో బాగా ప్రవర్తిస్తూ ఉంటాను. నీ ఆశీర్వాదం నాపై ఎల్లప్పుడూ ఉండని తల్లి అని రాములమ్మ అంటుంది. అలాగే జరుగుతుంది అని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆమెను దీవించి అక్కడి నుంచి అదృశ్యమైపోతారు. రాములమ్మ తన తప్పు తెలుసుకుంటుంది. కోడల్ని ప్రేమగా చూసుకుంటుంది. అందరికీ మంచి భోజనం పెడుతుంది. దానాలు చేస్తుంది. పిసినారితనం వదిలిపెడుతుంది. ఇంటి బాధ్యతలు కొడుకు కోడలికి అప్పగించి లక్ష్మీదేవిని పూజించటంలో నిమగ్నమవుతుంది. వారి కుటుంబం సంతోషంగా ఉంటారు. అలాగే ఈరోజు వినాయకుడు తన భక్తురాలిని అత్తపోరు నుండి ఎలా కాపాడాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అపర కుబేరులుగా మారిపోతారు. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల్లో పేరు మ్రోగుతున్న కాలంలో పావన మిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు పెద్దలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. రోజు ఆ చిత్రాలలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఈ కథ చెప్పమన్నాడు. పావన మిశ్రుడు అలా కథ ప్రారంభించాడు. కళ్యాణి నగరంలో కలహకంటి అనే ధనికురాలు ఉండేది. ఆమె అసలు పేరు కలకంటి. కానీ ఆమె ఎప్పుడూ అందరితో కలహాలు పెట్టుకోవటం వలన ఆమెను అందరూ కలహకంటిగా పిలిచేవారు. కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది కలహకంటి. ఆ కోడలి పేరు సౌదామిని. సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పొట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు. ఇంకా నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావటమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్టుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావటం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది. దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు టక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని నోట వేసుకొని దీవిస్తూ ఉన్నట్లుగా తొండంతో సౌదామిని తల నిమిరి చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాన్ని, కంఠాభరణాల్ని ఆమె మెడ నిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి మిగతా నగలను ధరించినన్ని ధరించి తక్కినవి మూట కట్టుకొని తీసుకుని వెళ్ళమని సైగ చేసి చెప్పింది. సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ఇక సౌదామిని అత్త గారింటికి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంటి నిర్ఘాంతపోయి సంభాళించుకొని కోడలిని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆమెతో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది. సౌదామిని కూడా అడవిలో జరిగిందంతా కూడా చెప్పింది. కోడలు చెప్పిందంతా విని ఏనుగుకి వెలగపండ్లు అంత ఇష్టమన్నమాట అని
ఇంచి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపండు కొనుక్కు వచ్చింది. కలహకంటి నగలు నింపుకొని రావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన వేసుకుని వెలగపండు సంచితో కలహకంటి బయలుదేరింది. అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక విసిగిపోయి ఒక చింత చెట్టు కింద చతికిలబడింది. తినాలని వెలగపండు తీసింది. తినాలని తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకుని గొంతు సవరించుకొని, ఏనుగా రావే, వెలగపండు తినవే, నగలెన్నో తేవే, నా కోర్కె తీర్చవే, ఏనుగా రా, వేగంగా రా అంటూ భజన పాట మొదలుపెట్టింది. ఎంతసేపు పాట పాడినా ఏనుగు రాలేదు గాని అడవి దద్దరిల్లేలాగా గాండ్రుమనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారం కాబోలు అనుకొని కలహకంటి సంతోషపడుతూ మెడ చాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావటం కనిపించింది. భుజం మీది గోతాన్ని వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడటం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ఉంది. అదే నగలు ఉన్న వినాయక గుహ అనుకునే తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోనికి వెళ్ళింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకుని గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక నడుస్తూ గృహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగా కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగా, ఓహో కలహకంటి, నువ్వు కోడలిని కాల్చుకుని తినే అత్తవైతే నేను అత్తలను చిత్రహింసతో తినేసిన కోడల్ని, నా చరిత్ర విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. వెనుకటికి నేను చురకత్తి లాంటి అందగత్తెను. అమ్మ నాన్న పెట్టిన పేరు కలహంస. కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి ఆ ఊరంతటికీ నేను సంపాదించుకొని అర్థపరుచుకున్న పేరు కలహ దుందుబి. నువ్వెంత చెడ్డ అత్తవో కలహకంటి, నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధువు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలినో ఊహించుకో. నాకు నగల పిచ్చి ఇంత అంతా కాదు. బంగారు పంటలు పండే భూములు గట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పుల్లతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాయలైన అత్తను ఒక్క పూటైనా సరిగ్గా తినిపించేదాన్ని కాదు. చిక్కి చిల్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరీ అంతా కూడా చేయించేదాన్ని. చివరికి నా అత్త మామ విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవటంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొప్పుతూ కన్ను మూసింది. అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకుబిగిన కోపంతో, పాపిష్టిదానా, నువ్వు నా కోడలివైపోయినావు, లేకుంటే శపించేవాణ్ణి. ఎప్పటికైనా మా ఒక్క కొడుకు తిరిగి వస్తాడని, నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను, వాడొస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు, తపస్శాలి. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. ఆ అత్తమామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు. అందులో 2 చిగురుల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లుగా చూస్తూ, నువ్వు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానివి అని అన్నాడు. అంతే. తర్వాత ఆ సాధువే వృద్ధ దంపతుల ఉత్తర క్రియలు జరిపి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపాగి మళ్ళీ చెప్పసాగింది. నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయంటే నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను, దొంగల రాణి అనిపించుకున్నాను.
ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను ధనరాశులను పోగు చేస్తూ పోతూ ఉంటారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. కలహకంటి ఇదే గుహలో ఆ నగల్ని ధనరాశుల్ని చూసుకుంటూ అలాగే మాడి కన్ను మూసి ఇలాగా భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోనికి వచ్చిన ఏనుగు వలన తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ కూడా అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాశ కొద్దీ పోగు చేసి గోతాం నిండా కట్టుకున్నవి ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. అప్పుడు కలహకంటి భుజాన్నెత్తుకున్న గోతం విప్పదీసి చూస్తే దాంట్లో నుంచి పాములు, జేరులు, కొండ ఏళ్ళు ఊడిపడుతూ జరాజర గుహ నలుమూలలకు పాకాయి. ఒంటి మీద పాములు, తేళ్లు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వికవిక నవ్వుతూ, నువ్వు కోడలిని కాల్చుకు తినే కలహకంటివి, నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహ దుంబిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షసుపై పడి ఉండటం ఖాయం. ఇహ నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంటి అని చెప్పింది. ఇప్పుడు కలహకంటి లెప్పలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను, గుహ నుండి నన్ను బయటకు పంపించు అని అన్నది. అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పోలిమేర దేర్చి, మాట తప్పావో బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు జాగ్రత్త అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైపోయింది. కలహకంటి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి సౌదామిని ముందు మోకరిల్లి మోకాళ్ళు పట్టుకుని, అమ్మ సౌదామిని నన్ను మన్నించు, కొడుకు కోడలు చలకా గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించటం కంటే నాకు కావాల్సిందేమీ లేదు అన్నది. అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షమని సౌదామిని సంతోషించింది. కలహకంటి తిరిగి కలకంటిగా మారింది. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పావన మిశ్రుడు అలా కథను ముగించి, పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గెంతెత్తి విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అంటే గొల్లున లేచి ప్రసాదం తీసుకుని ఇళ్లకు వెళ్లారు. పూర్వం రామాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, 2 ఎకరాల పొలం, కపిల అనే ఒక గోవు మాత్రమే. రామయ్యకు కపిల అంటే ప్రాణం. దాన్ని కేవలం ఒక పశువులా కాకుండా తన కుటుంబంలో ఒకరిగా చూసుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి తానే స్వయంగా కపిలను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దాని నుదిటిన ముద్దు పెట్టుకునేవాడు. కపిల ఇచ్చే పాలను అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే రామయ్య కుటుంబం గడిచేది. కపిల కూడా రామయ్య పట్ల అంతే ప్రేమను చూపించేది. అతను కపిల అని పిలిస్తే చాలు ఎక్కడ ఉన్నా తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేది. అంతటి అనుబంధం వారిద్దరిది. ఒకరోజు రామయ్య కపిలను మేత కోసం సమీపంలోని అడవికి తోలుకు వెళ్ళాడు. రోజులాగే అది పచ్చిక మేస్తూ ఉండగా రామయ్య అలసటతో ఒక చెట్టు క్రింద నిద్రలోనికి జారుకున్నాడు. సాయంత్రం మెలకువ వచ్చి చూసేసరికి కపిల కనబడలేదు. రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. అడవంతా పిచ్చివాడిలా కపిలా కపిలా అని అరుస్తూ వెతికాడు. చీకటి పడే వరకు వెతుకుతూనే ఉన్నాడు. కానీ దాని జాడ ఎక్కడా కనిపించలేదు. చుట్టుప్రక్కల గ్రామాల్లో వాకబ్బు చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. తన కపిలకు ఏ ఆపద వచ్చిందోనని తలుచుకుని రామయ్య కుమిలి కుమిలి ఏడ్చాడు. ఇల్లంతా బోసిపోయినట్టు, తన ప్రాణంలో సగం ఎవరో తీసుకువెళ్ళిపోయినట్టు అనిపించింది. కపిల లేని లోటు ఆ ఇంటిని ఒక శ్మశానంలా మార్చేసింది. పాలు లేక ఆదాయం తగ్గిపోయింది. అంతకన్నా ముఖ్యంగా తన కంటికి రెప్పలా చూసుకున్న జీవం దూరమైందన్న బాధ అతన్ని తినేయసాగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. రామయ్య నిద్రాహారాలు మాని దిగులుతో మంచం పట్టాడు. అతని భార్య సీతమ్మ భర్త పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆ గ్రామ పురోహితుడు రామయ్య ఇంటికి వచ్చి అతని దీనస్థితిని చూసి జాలిపడ్డాడు. రామయ్య, బాధపడకు. పోయిన వస్తువులు తిరిగి దొరకాలన్నా, సంకటాలు తొలగిపోవాలన్నా సంకటహర చతుర్థి వ్రతం ఆచరించటం ఉత్తమ మార్గం.
రేపే బహుళ చవితి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించు. నీ ఆవు నీకు తప్పక దొరుకుతుంది. అయితే నీ కోరిక తీరిన తర్వాత 21 వారాల పాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తానని మొక్కుకో. ఆ బొజ్జ గణపయ్య నిన్ను తప్పక కరుణిస్తాడు అని చెప్పాడు. పురోహితుడి మాటలు రామయ్యలో కొత్త ఆశను చిగురింపజేశాయి. మరుసటి రోజే సంకటహర చతుర్థి. రామయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపాసన దీక్షను ప్రారంభించాడు. ఇంట్లోని గణపతి పటానికి పూలు గరికెతో అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాడు. కళ్ళు మూసుకొని, ఓ లంబోదర విఘ్నరాజ, నీకు కపిల అంటే ఎంతో ఇష్టమని విన్నాను. నా కపిల నాకు ప్రాణంతో సమానం. అది లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నా ఆవును నాకు తిరిగి ఇప్పించు తండ్రి. నా కపిల నాకు దొరికితే 21 వారాల పాటు తప్పకుండా నీకు సంకటహర చతుర్థి వ్రతం చేస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. రోజంతా గణపతి నామస్మరణతో గడిపి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి పూజను ముగించి ప్రసాదం తీసుకుని ఉపవాసాన్ని విరమించాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. రామయ్య ఇంటి వాకిట్లో అంబా అన్న పిలుపు వినిపించింది. రామయ్య ఉలిక్కిపడి బయటకు వచ్చి చూశాడు. ఎదురుగా కొంచెం నీరసంగా ఒంటి నిండా చిన్న చిన్న గాయాలతో కపిల నిలబడి ఉంది. దాన్ని చూడగానే రామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎత్తుకుని వెళ్ళి దాన్ని వాటేసుకుని ఆనంద బాష్పాలతో దాని శరీరాన్ని తడిపేశాడు. కపిల కూడా తన యజమానిని చూసి ప్రేమగా అతని చేతులను నాకటం మొదలుపెట్టింది. తన ప్రార్థనను విన్నందుకు ఆ వినాయకుడికి మనసులోనే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య. కపిలకు స్నానం చేయించి కడుపు నిండా మేత పెట్టి గాయాలకు మందు రాశాడు. ఆ రోజు నుంచి రామయ్య ఇంట మళ్ళీ సంతోషం వెల్లివిరిసింది. కపిల దొరికిన ఆనందంలో రామయ్య తాను గణపతికి మొక్కుకున్న మొక్కు గురించి పూర్తిగా మర్చిపోయాడు. మొదటి వారం, రెండో వారం సంకటహర చతుర్థి వ్రతం చేశాడు. కానీ పొలం పనులు, ఇతర వ్యాపకాలలో పడి క్రమంగా ఆ విషయాన్ని పట్టించుకోవటం మానేశాడు. 21 వారాలు వ్రతం చేస్తానని మాట ఇచ్చి కేవలం 2 వారాలకే ఆపేయటం ఆ గణనాథునికి నచ్చలేదు. కొన్ని నెలలు గడిచాయి. ఒకరోజు పక్క ఊరికి చెందిన సోమయ్య అనే వ్యక్తి రామయ్య ఇంటికి వచ్చి కపిలను చూపిస్తూ, ఈ ఆవు నాది. కొన్ని నెలల క్రితం అడవిలో తప్పిపోయింది. ఇన్నాళ్లకు ఇక్కడ దొరికింది. వెంటనే దీన్ని నాకు అప్పగించు అని గట్టిగా అడిగాడు. రామయ్య నిర్ఘాంతపోయాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇది నా కపిల. పుట్టినప్పటి నుండి నేనే పెంచుతున్నాను అని బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా పెరిగి పెద్ద గొడవ అయ్యింది. సోమయ్య ఊరి జనాలను పోగేసి కపిల తనదేనని, దానికి సంబంధించిన కొన్ని గుర్తులు కూడా చెప్పగలనని వాదించాడు. రామయ్య ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. విషయం గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. ఇద్దరి వాదనలు విన్న గ్రామ పెద్దలు ఇద్దరూ బలమైన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. 2 రోజులు సమయం ఇస్తున్నాము. మీ వాదనలను నిరూపించుకోవడానికి సరైన ఆధారాలతో రండి. అప్పుడు తుది తీర్పు చెప్తాము అని ప్రకటించారు. రామయ్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. కపిల తనదేనని ఎలా నిరూపించుకోవాలో అతనికి అర్థం కాలేదు. తన ప్రాణమైన కపిల తనకు దక్కదేమోనన్న భయంతో కుంగిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తనను ఈ గండం నుండి గట్టెక్కించమని దేవుళ్ళందరినీ వేడుకుంటూ కన్ను మూశాడు. అప్పుడు అతని కలలో వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ గజాననుడు ప్రశాంత వదనంతో, రామయ్య, కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నావు. నీ ఆవును నీకు తిరిగి ఇచ్చాను. కానీ నీవు నాకు ఇచ్చిన మాటను మర్చిపోయావు. 21 వారాలు వ్రతం చేస్తానని చెప్పి 2 వారాలకే ఆపేశావు. మాట తప్పటం మహాపాపం. అందుకే నీకు ఈ కొత్త కష్టం వచ్చింది. అయినా నిన్ను నేను వదలను. రేపే సంకటహర చతుర్థి. మళ్ళీ భక్తి శ్రద్ధలతో నా వ్రతాన్ని ఆచరించు. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. కలలో జరిగింది గుర్తొచ్చి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే స్నానం చేసి గణపతి ముందు సాష్టాంగపడి తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. మరునాడు పూర్తి ఉపవాసంతో భక్తితో సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. తండ్రి, తెలియక పొరపాటు చేశాను. నన్ను మన్నించు. ఈ ఒక్కసారికి నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించు. నా జీవితాంతో నీకు రుణపడి ఉంటాను. ఈసారి తప్పకుండా 21 వారాల వ్రతాన్ని పూర్తి చేస్తాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. మరుసటి రోజు గ్రామ సభ మొదలయ్యింది. రామయ్య, సోమయ్య ఇద్దరూ పెద్దల ముందు నిలబడ్డారు. సోమయ్య ఎంతో ధీమాగా, పెద్దలారా, ఈ ఆవు నాదే. దాని వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. దాని కొమ్ము ఒకటి కొంచెం వంకరగా ఉంటుంది అని చెప్పాడు.
అందరూ కపిలను పరిశీలించారు. అతను చెప్పిన గుర్తులు సరిగ్గా సరిపోయాయి. ఇక తీర్పు సోమయ్యకే అనుకూలంగా వస్తుందని అందరూ అనుకున్నారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. అతను కళ్ళు మూసుకొని గణపయ్యను తలుచుకున్నాడు. అప్పుడు గ్రామ పెద్ద, సోమయ్య, నువ్వు చెప్పిన గుర్తులు సరిపోయాయి, కానీ మాకు ఒక చిన్న సందేహం. ఈ ఆవు నీదైతే అది నిన్ను చూసి గుర్తుపట్టాలి కదా, ఒకసారి దాన్ని పిలువు అన్నాడు. సోమయ్య ముందుకు వెళ్ళి లక్ష్మి రా అని పిలిచాడు. కపిల కనీసం అతని వైపు చూడనైనా చూడలేదు. చాలాసార్లు రకరకాలుగా పిలిచాడు, కానీ అది కదలకుండా అలాగే నిలబడింది. అప్పుడు గ్రామ వద్ద రామయ్య వైపు తిరిగి, రామయ్య, ఇప్పుడు నువ్వు పిలువు అన్నాడు. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా గొంతు పెగుల్చుకొని ప్రేమగా కపిల అని ఒక్కసారి పిలిచాడు. అంతే, ఆ పిలుపు వినగానే కపిల గట్టిగా అంబా అని అరుస్తూ తాడు తెంపుకునేంత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి రామయ్య ఒళ్ళో వాలిపోయింది. అతని చేతులను ముఖాన్ని ప్రేమతో నాకుతూ తన అనుబంధాన్ని చాటుకుంది. ఆ దృశ్యం చూసిన గ్రామ ప్రజలందరి కళ్ళు చెమర్చాయి. యజమాని పట్ల ఆ మూగజీవి చూపించిన ప్రేమకు అందరూ చలించిపోయారు. గ్రామ పెద్ద లేచి నిలబడి, గుర్తులు ఉండవచ్చు, కానీ ప్రేమను, అనుబంధాన్ని సృష్టించలేము. ఈ ఆవు సోమయ్యదే అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. సోమయ్య, నువ్వు అబద్ధం చెప్పావు అని తీర్పు చెప్పాడు. సోమయ్య తలదించుకుని తన తప్పును ఒప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామయ్య ఆనందంతో కపిలను హత్తుకుని తనను కాపాడిన వినాయకుడికి మనసులోనే శతకోటి నమస్కారాలు అర్పించాడు. ఆ రోజు నుండి రామయ్య తాను మాట ఇచ్చినట్టుగా 21 వారాల పాటు సంకటహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఆ గజాననుడి అనుగ్రహంతో జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాడు. ఈ కథ సంకటహర చతుర్థి వ్రతం యొక్క మహిమను, ఇచ్చిన మాట తప్పకూడదనే నీతిని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. 2 నిమిషాల్లో మీ దశ తిరిగిపోతుంది. గణపతి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కష్టాలు తీరిపోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనవర్షం కురుస్తుంది. కోటి జన్మల పుణ్యంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. రాజలోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.